ఈ అందమైన స్వర్ణాల పూతోటల మందిరంలో శ్రీ దేవరపల్లి జాన్ సుందరం గారికి సుందరంగా బహు సుందరంగా డిపో మేనేజర్ రేపల్ల వారికి శ్రామిక కార్మిక శక్తి అందమైన శ్రమ సౌందర్యంతో చిత్రీకరించినటువంటి ఈ యొక్క పదవీ విరమణ బాధ్యత చాలా బాధ్యతాయుతంగా చేపట్టి వారిని ఘనంగా సన్మానించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా నేను ఒక చిరు కవితను చదివి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సమయం లేదని ముందే చెప్పారు. సమయం ఉంటానే ఉంటుంది కానీ మన సమయం ఉండదు. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా మనం కల్పించుకోవటమే. ఆకలి అరువులు చేస్తుంది, పిలుస్తుంది. అది అర్థం చేసుకుని నేను చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఓ మార్గదర్శి, పసిడి పండు వెన్నెల అక్షర పంటవై ప్రజ్ఞల పృథ్వీని చీల్చి చెండాడిన అక్షర చంద్రుడివై జాన్ సుగుణమ్మల పద్మరత్న గర్భంబుల జన్మించి వేలాది లక్షలాది మంది నిరంతర ప్రయాణికుల గుండెల్లో నీతి సూర్యుడుగా ఉదయించావు. నడిపించేవాడా, పయనించేవాడా, ఓ మార్గదర్శి, నువ్వు మహా మణిహారాల నిధివి, నువ్వు ముత్యాల హారాల గనివి, నువ్వు మమతాను రాగాల పండిరివి, నువ్వు సమతల సొగసుల సౌందర్య ఓ దేవరపల్లి ప్రాణివి, సంస్కార సంద్రానివి, అక్షర వసంతానివి, సంస్కార సహవాసివి, అక్షర తేజస్వివి, సంస్కార సుగంధానివి, అక్షర సింధుడివి, సహృదయ సౌరభానివి. ఓ దేవరపల్లి, నువ్వు సమయపాలనా దక్షుడివి, నువ్వు సమయపాలనా దక్షుడివి, నువ్వు సమయపాలనాధికార మంత్రానివి. అందుకే అనేక మంది మనసులు నువ్వు తెలుసుకున్నావు నేడు. నువ్వు సువర్ణాక్షరాల నవ సంతానానివి. ఆర్టీసీ డిపో ఉద్యోగుల హృదయాలపై చెరగని చిరస్మరణీయమైన నీ సువర్ణ అక్షరాలతో నీ సంతకం పెట్టి నువ్వు శుభ పరిణామాలు అందరికీ శుభాశించులతో పలికి వెళ్తున్నావు. నువ్వు సుమధుర సుమముల వెదజల్లిన వాడివి. ఓ దేవరపల్లి, అలుపెరగని అలల అందరి గుండెల్లో అధికార ముద్ర లేకుండా ఆత్మీయ బంధాన్ని సృష్టించావు. నేను వచ్చిన దాని నుంచి ఇప్పటి వరకు ఇక్కడ శ్రామికులు, కార్మిక శక్తి, శ్రమైక సౌందర్యము మాట్లాడేటటువంటి మాటలు ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక విశ్వవిద్యాలయంలో కూడా నేను విన్నా. ఇది ఆర్టీసీ గ్యారేజ్ కాదు, ఇది మమతలు పెంచే మానవత విశ్వవిద్యాలయం అని మీ అందరి గుండె సాక్షిగా నేను కూడా చదువుతున్నా. అంత గొప్పగా ఇక్కడ ఇద్దరిని గొప్పగా సన్మానించుకోవడం గొప్ప విషయం. శ్రామిక కార్మిక సౌందర్య ప్రపంచానికి మనసులు పండాలని, మమతలు పంచాలని, వ్యవస్థలు మారాలని, మనసులు పుయ్యాలని సరికొత్త ఊపిరును ఊదికి ద గ్రేట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్నే కాకుండా అందరిలో విశ్వ మానవ ప్రేమను, శ్రేయస్సును పెంచి ఆనందాల లోకిలలో ఆకాంక్షించి విలువల నవలోకానికి అడుగులు వేయించావు. విలువల నవలో అడుగులు వేయించావు. మనిషిని మనిషిగా చూడని నేటి సమాజంలో మానవతా పూలు నువ్వు మహామనీషివి, నువ్వు మహామనీషివి. కష్టాల లోతుల్లోకి తొంగి చూసిన గుండె నీది, దిగులు గుండెల్లోకి తొంగి చూసిన మనస్సు నీది. అందుకే చూస్తున్నా, చెరగని చిరునవ్వులతో, చెరగని మనోధైర్యంతో, చెరిగిపోని విశ్వాసంతో అందరూ నా హృదయ జగత్తేనంటూ నిరంతరం ప్రార్థించిన నిండు పవిత్ర మనస్సులు
ఫ్లోరెన్స్ సుందరంగా వసంత ఋతువులు నిరంతరం ప్రార్థించిన నిండు పవిత్ర మనస్సులు ఫ్లోరెన్స్ సుందరంగా వసంత ఋతువులు ఎందరినో మరెందరినో నొప్పించగా మెప్పించి మీరందరూ చెప్పారు. ఎంత మట్టుగా ఎవరిని మెప్పించలేదు, మెప్పించాడు కానీ నొప్పించలేదు. ఆయనే కష్టం భరించాడు కానీ మా అందరికీ సుఖాలనే అందించాడు. ఇలా నేను ఏ వేదిక మీద ఏ డిపో మేనేజర్ గురించి కార్మిక శక్తి కానీ శ్రామిక శక్తి కానీ అధికారి యంత్రాంగం కానీ నాయకులు కానీ గొప్ప గొప్ప మహోన్నతమైనటువంటి మీరు కానీ మాట్లాడటం నేను ఈ డిపోలో చూడలేదు. ఇదే ప్రప్రథమంగా ఇంతమంది మాట్లాడినటువంటి ఘనత ఈ యంగ్ స్టార్ ఈ రేపల్ల గ్యారేజీకి ఒక చురుకుపులు ఉన్నారు, గర్జించే సింహాలు ఉన్నాయి. ఎలాంటి కష్టంలో అయినా ఎలాంటి శ్రమలో అయినా పనిచేసేటువంటి నవ యువ శక్తి ఇక్కడ సృష్టింపబడింది ఈ రేపల్ల డిపోలో. అందుకే రేపల్ల డిపోకి మంచి పేరు రావడం, అధినేతకి మంచి పేరు రావడం నేను గర్వించుకున్నటువంటి విషయం. ఎందరినో మరెందరినో నొప్పించడం మెప్పించి విరమించుచుండే పదవీ బాధ్యతలు వీడవేక వీడుతుండే మనసును గెలుచుకున్న వాళ్ళు ఆ మనసును విడిచిపెట్టి వెళ్ళాలంటే ఆ మనసు పడేటువంటి ఆత్మనాదం, ఆక్రమణ, ఆక్రోశం పురుడు పోసుకున్న